మాట్లాడదాం. ఎస్ ఆచార్య గారు. నమస్కారం అమ్మా, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు మీకు. దయచేసి కరెంటు పోయింది, సెల్ లైట్ వేసుకొని మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పాలనలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు కష్టాలు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరప్షన్ ఫ్రీ, కాంగ్రెస్ వస్తేనే కాంట్రవర్సీ, కాంగ్రెస్ వస్తేనే ఈ దేశంలో అవినీతి పరులకు ఏదైతే ఊతం కలుగుతుంది. ఇప్పుడు యూరియా గిట్ల వేస్తే చెట్టుకు బలం ఎట్లనో కాంగ్రెస్ వస్తే చాలు ఇక వాళ్ళకి బలం. ఇప్పుడు మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడుతూ 9 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల వచ్చింది, ఇంకా మాకు ఒక 3 లక్షల మెట్రిక్ టన్నులు రాలేదని చెప్పిండు. ఇప్పుడు దాదాపుగా 80% అయితే మన రాష్ట్రానికి అంటే వీళ్ళు రిక్వైర్మెంట్ పెంచి అడిగిందే 12 లక్షలు అడిగినామని చెప్తున్నాం. 12 లక్షల మెట్రిక్ టన్నులు అడుగుతున్నామని చెప్పింది. అయితే దానిలో 8,30,30,000 మెట్రిక్ టన్నులకి అంగీకారం చేసుకొని కేవలం పంపించింది 5,32,000 మెట్రిక్ టన్నులు. ఇప్పటిదాకా వచ్చింది 9 లక్షలని వారే చెప్పారు. 9 లక్షలు వచ్చిందని చెప్పలేదు, 5 లక్షలు. 5,32,000. మీరు పెద్దలన్న మీరు మాట్లాడిందని అట్లా వక్రీకరించారు. నేను చెప్పింది ఒకసారి వినండి. మీరు చెప్పింది 3 లక్షలు తక్కువ వచ్చిందని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సింగ్ 3 లక్షలు ఉంది. ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో కూడా బీజేపీ ఉన్నది, బద్ద వైరం ఉన్నది. ఒక 5 ఇయర్స్ వాళ్ళు కొన్ని విషయాలలో సపోర్ట్ చేయడము, మేము కూడా సపోర్ట్ చేయడము, అట్లా 5 ఇయర్స్ ఉన్నది. లాస్ట్ 5 ఇయర్స్ అయితే బీజేపీకి బీఆర్ఎస్ కు విపరీతమైనటువంటి రాజకీయ శత్రుత్వాలు నడిచినా కూడా ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత రాలేదు. అంటే సకాలానికి ఇండెంట్ పెట్టడము, దాన్ని పర్సువేజ్ చేయడము, పంపించడము. ఇంకొకటి రైతులకు కావాల్సినటువంటి ఎరువుల మీద రైతులను ఇబ్బంది పెడితే మీ మీద మేము కక్ష తీసుకున్నట్టు కాదు. వల్ల సకాలంలో రానటువంటి దానికి మేము అందరం బాధ్యులం ఉండొచ్చు తప్ప ఏదో దీన్ని రైతులకు అందకుండా చేసి మీ మీద కక్ష తీసుకోవాలనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా కేంద్రంలో మీరున్న ఇటువంటి పరిస్థితి చేయరు. కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పరులకు కొద్దిగా అవకాశం ఉంటుంది. కొత్త లోడ్ చేసుకొని పెట్టుకుందాం, దాన్ని స్టోర్ చేసుకుందాం, తర్వాత దీన్ని సృష్టిద్దాం. ఇవాళ తెలంగాణలో స్వయంగా నేనే వారం రోజుల కింద యూరియా బస్తాల కొరకు పంపిస్తే లేవన్నారు. నాకు తెలిసిన అతనికి ఫోన్ చేస్తే, అరే వచ్చినోడు మీ కూడా నాకు తెలియదు, ఎన్ని కావాలంటే 4 కావాలి అంటే నాకు 4 ఇచ్చాడు. అది కూడా మా పిల్లల మీద 300 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నాను. నేను మా పోయిన తను అడిగితే ఏమన్నానంటే, అక్కడ షాపుల నిండా ఉన్నాయి, ఈయన ప్రైవేట్ అంటే ఎక్కడో గోదాం పెట్టుకొని అమ్ముతున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో షార్టేజ్ క్రియేట్ చేసేది ఈ షాపులు. దాన్ని స్టోర్ చేసుకొని లేవు అని 10 షాపుల వెంటాలకు ఇక ఎగబడి కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే సూట్ సెట్ అంటే ఈ సెట్ ఇస్తూనే ఉంటాడు, తీసుకుపోతాడు. ఇవాళ ఈ తెలంగాణలో ఎక్కడ ఫర్టిలైజర్ షాపులో ఎక్కడైతే స్టోరేజ్ చేసారో ఆ గోదాముల మీద ఎక్కడ తనిఖీలు జరుగుతలేవు, చర్యలు తీసుకుంటలేవు. ఎక్కడ కూడా వాళ్ళ మీద ఏదైతే సీక్రెట్ గా ఎంఆర్ఓలు వాళ్ళు ఇంత వచ్చిన కలెక్టర్లు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. సరే నీకు అడుకున్నంత రానంత మాత్రాననే ఇవాళ షార్టేజ్ అనేది కాదు, షార్టేజ్ ఉన్నదనేది వాళ్ళకి తెలుస్తుంది. బయట దేశంకి వెళ్ళి కానీ కేంద్రం పంపించడం కానీ వాళ్ళకు తెలిసిపోయినప్పుడు దాన్ని ఏ రకంగా ఇక్కడ మేనేజ్ చేసుకోవాలో వాళ్ళు చేసుకొని ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నది కరెక్ట్. ఇవాళ మీరు అంటున్నారు మేము పార్లమెంట్లో లొల్లి పెట్టాం, ప్రతిసారి 2 కేంద్ర మంత్రులు ఉండరు, వీళ్ళు పోయి మోసుకు రావాలి, వీళ్ళు పోయి 8 మంది ఎంపీలు ఉన్నారు,
బాధ్యత లేదా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 17 మందికి ఎంపీలకు ఉంది బాధ్యత. కానీ ఇచ్చేది మీరు కదా. ఎంపీలకే బాధ్యత ఉందని మాట్లాడితే వీళ్ళకి బాధ్యత లేని వాళ్ళు ఎందుకు అనవసరంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కదా ఆచార్య గారు. అది కాదు, ఇప్పుడు ఇచ్చేది కన్నా మా 8 మంది ఎంపీల కాడికి ఇచ్చినామా ఇప్పుడు ఇచ్చిన కాడికి? అట్లా అని మేము అన్నాలా? ఇప్పుడు మీరు అడిగింది మేము ఇప్పటికే మస్తుకి ఇచ్చిన మా ఎంపీలు గెలిపించిన కాడికి మాకు సరిపోయింది, మీ 3 లక్షల టన్నులు మీరు గెలిచిన వాళ్ళు తెచ్చుకోపోరా అనాలా? ఏంది నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడి అలా కొంత ఇబ్బంది అయినప్పుడు దాన్ని చాకచక్యంగా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ బెంగళూరుకు, తమిళనాడుకు అక్కడ ఉన్నటువంటిది కూడా షిఫ్ట్ చేయాలని ఇచ్చినప్పుడు కోపం ఎట్లుంటుంది మాకు? అరే రైతులు పక్క బాధపడుతున్నారు, మీరు దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ చేయక ఉన్నటువంటి గోళంలలో నింపుకొని 350కి 320కి అమ్ముకుంటుంటే 260, 245, 50 రూపాయలకు ఉన్నదాన్ని. అయితే మీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి గోదాములలో తనిఖీలు చేయాలా? రష్యా యుక్రెయిన్ వార్ కి షాపుల మీద పడి చేయాలా? ఆచార్య గారు, కిషన్ రెడ్డి మాట్లాడిన రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతోంది, అందుకోసం ఉన్నందుకే కొంత తక్కువ అయింటది. నేను కాదంటే ఉన్నటువంటి కరెక్ట్ గా చేసి ఉంటే ఇవాళ ఇబ్బంది ఉండకపో. ఓకే, సో మీరు పంపిందన్నా సక్రమంగా అందరికి ఇచ్చుంటే. అదే కాదు, కాంగ్రెస్ వచ్చిందంటే ఇక అది ఉయ్యారి భావం మొలిచినట్టే ఇక అంతే. ఇక దానికి అవినీతికి అంతే ఉన్నది. ఇక పాపం యువకుడు మంచి ఆదర్శాలతోటి ఏదో ఉన్నాడు, నేను ఆయన అంటలేదు. కాంగ్రెస్ డిఎన్ఎల్ ఉంది ఈ కరప్షన్. యూరియా స్కామ్ జరిగింది ఎప్పుడు లేదా? రైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, మన కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా ఎంఆర్ఓలు, కలెక్టర్లు గోదాముల మీద ఎక్కడ బ్లాక్ దందలు నడుస్తున్నావో దాని మీద రైడ్ చేయండి. ఎందుకు దొరకవండి యూరియా? రైట్, దీనిపైన తనిఖీలు చేయాలి అని